ఇక మహబూబ్ నగర్ జిల్లా పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరును 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం విభజనతో అభివృద్ధి జరుగుతుందని వాదిస్తున్నారు. కొత్త జిల్లాల్లో చేర్చిన మండలాలను పాలమూరు జిల్లాలోనే కొనసాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ భౌగోళికంగా అతిపెద్ద విస్తీర్ణం కలిగిన జిల్లాగా రికార్డులకెక్కింది. జిల్లాలో మొత్తం 64 మండలాలున్నాయి. పునర్విభజనలో కొత్తగా వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ముసాయిదా ప్రకారం 25 మండలాలతో మహబూబ్ నగర్ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా అంతటికీ జూరాల ప్రాజెక్టు ఏకైక సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును జిల్లాకు దూరం చేస్తూ ఆత్మకూరు, అమరచింత, సీసీకుంట మండలాలను వనపర్తి జిల్లాలో చేర్చడంపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే మహబూబ్ నగర్ జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇవి కూడా కరువు పీడిత ప్రాంతాలు కావడంతో ఆత్మకూర్, అమరచింత, సీసీకుంట మండలాలను పాలమూరు జిల్లాలోనే కొనసాగించాలని అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మండలాల కోసం జేఏసీ, విపక్ష పార్టీలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. అయినా కూడా పరిపాలన అనేది సౌలభ్యంగా ఉండాలంటే 3 జిల్లాలు ఉండాలా, చిన్న జిల్లాలు ఉంటే బాగుంటుందని చెప్పి చేయడం జరిగింది. ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు దక్కాల్సినటువంటి జూరాల ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి భాగాన్ని ఒక మండలంగా క్రియేట్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న విలేజ్లన్నీ ఒక మండలంగా పేరు పెట్టుకొని ఆ మండలాన్ని అవతల సైడ్ కలపడం అనేది ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఒప్పుకోవట్లేదు. అమరచింత, ఆత్మకూరు, సీసీకుంట మండలాలను విడదీస్తే జిల్లా పూర్తిగా అన్యాయానికి గురవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనం. ఇదే అంశంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతలు ఐక్య కార్యాచరణతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న భావన రాకుండా చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరొద్దన్నా కూడా ఆగని స్టేజ్లోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. జిల్లాల పునర్విభజన కంపల్సరీ అనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది కూడా ఈ పునర్విభజన సందర్భంగా రాజకీయ నాయకులు, మేధావులు అందరూ కూడా తమ తమ పట్టణాలను జిల్లాలు చేయాలనేటువంటి డిమాండ్లనే ముందుకు తెస్తూ ఉన్నారు. కానీ జిల్లాల పునర్విభజన లోపల శాస్త్రీయత ఎంత ఉంది అనేది ఎవరు కూడా మరి మాట్లాడకపోవడం చాలా బాధ కలిగించే విషయం. జిల్లాల విభజనలో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరగకుండా చూడాలని అన్ని ప్రజా సంఘాలు, పార్టీల నేతలు కోరుతున్నారు. భవిష్యత్తులో కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు.